హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. అఘోరి నాగసాధు ఈవిడ గురించి పెద్ద పరిచయం అక్కర్లేదు. కొన్ని ఇన్సిడెంట్ల ద్వారా కొన్ని సంఘటనల ద్వారా మొత్తం హల్చల్ చేసి ఆవిడ మంచి ప్రఖ్యాతి అయితే పొందారు. అయితే రీసెంట్గా నిన్న వరంగల్లో ఆవిడ ఒక శ్మశానంలో కూర్చొని పూజలు చేయడం, అక్కడే ఆరిపోయిన చితి మీద పడుకోవడం, ఇలా చేయడంతో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఊరి వాసులందరూ కూడా పోలీసులు తెలియజేయడం జరిగింది. పోలీసులు కూడా రావడం జరిగింది. సో పోలీసులకి మరియు అఘోరికి మధ్య ఎన్నో ఘర్షణలు జరుగుతున్న ఈ నేపథ్యంలో ఎస్పెషల్లీ వరంగల్ పర్యటనగా రేవంత్ రెడ్డి గారు వెళ్ళిన ఈ టైంలో ఎస్పెషల్లీ అక్కడ ఉండడం వల్ల అసలు ఏం చేయబోతుంది అఘోరి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, దీనికి సంబంధించి చాలామంది భయపడుతూ ఉన్నారు. అసలు అఘోరి ఎగ్జాక్ట్ వ్యూ ఆఫ్ పాయింట్ ఏంటి, దీనికి సంబంధించి ఒక మంచి వివరణ, ఒక పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. అఘోరి వ్యూ ఆఫ్ పాయింట్ ఎక్కడ? బేసికల్లీ వీళ్ళందరూ కాశీ వారణాసి అక్కడ ఉంటారు కదా, చాలామంది చితాభస్మం తీసుకెళ్ళగలరు, శవాలు కూడా కాలుస్తారు అక్కడ. అవును ఉంటాయి. ఆ తర్వాత ఏంటంటే వీళ్ళకి దివ్య దృష్టితో కొన్ని తెలుస్తాయి. ఒక టైప్ ఆఫ్ వైబ్రేషన్ తెలుస్తుంది. ఏంటి, ఎవరైనా అంటే ఏదో తీరని కోరికతో వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు, బలవంతంగా పంపబడి పైకి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఆయుష్ మూడి తీరి పైకి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు, నాకు చావు రాదు అనుకున్నా సరే అనుకోకుండా చావు వచ్చి చనిపోయిన వాళ్ళు ఉంటారు. ఇలాంటి బోల్డంతమంది ఉంటారు కదా. వాళ్ళ ఆత్మలు ఎలాంటి వేదనను అనుభవిస్తాయో వీళ్ళు దాన్ని వాళ్ళ వైబ్రేషన్స్తోనో వాళ్ళ ఇదితోనో కొంచెం గమనిస్తారు. గమనించి ఆ ఆత్మ శాంతించే విధంగా వీళ్ళు కొన్ని పూజలు చేసుకుంటారు. సరే, బతికినంతకాలం ఏదో రకంగా బ్రతికావు, ఎవడో పాపాత్ముడు వచ్చి నేను అత్యాచారం చేశాడు, నువ్వు చావాలనుకోలే, అలా చనిపోయావు. అలా చనిపోయిన నువ్వు మళ్ళీ ఏదో పెద్ద శక్తిగానో దయ్యంలాగో ఇంకోలాగానో అవతరించో లేకపోతే ఇంకెవరికైనా అన్యాయం చేయాలని చూడకు. నీకంటూ ఇంకో మంచి జన్మ ఉంది, వచ్చే జన్మలో బాగా పుడతావు, బాగుంటావు, ఇప్పుడు కూడా నీ ఆత్మ శాంతించాలన్నట్టుగా శాంతించేలాగానే వాళ్ళు ఏవో కొన్ని పూజలు చేస్తారు. అది కూడా ఎక్కడ చేస్తారు, వచ్చి అక్కడ బోల్డ్ అంతమంది ఉంటారు. ఆ ఘోరాలు కుప్పల శవాలు ఉంటాయి. అవునా, ఏదో ఒక శవంలో ఉన్న రాంగ్ థింగ్ వాళ్ళకి ఎవరికో కనెక్ట్ అవుతుంది, వాళ్ళు అక్కడి నుంచే పూజలు చేస్తారు. ఇప్పుడు అఘోరి తిరుగుతూ ఉంది కాబట్టి బయట కూడా వరంగల్కి వెళ్ళింది. అక్కడికి వెళ్తే ఆ కాలే శవానికి సంబంధించి ఏదో ఒక నెగిటివ్ వైబ్ తనకు తెలిసింది. సంథింగ్ నెగిటివ్ ఎనర్జీ తెలిసింది. ఏమో మరి ఆవిడ చావాలనుకొని చనిపోయిందో తెలియదు, లేకపోతే చంపబడ్డారో తెలియదు, ఆవిడో తెలియదు, ఆయనో కూడా తెలియదు. ఆ కాళేశవం వాళ్ళకి సంబంధించి ఏదో ఉంటుంది లోపల, అది ఈవిడికి ఏదో తెలిసినట్టుంది. వెళ్ళి అక్కడ పూజ చేసి ఆ రాత్రంతా అక్కడే పడుకుంది. పైగా ఏం చేసింది, ఆ ఆత్మను అక్కడ బంధించింది త్రిశూలాలతో. మొత్తం శూలాలు పెట్టి ఆత్మను బంధించి అక్కడే ఆత్మతో సహా పడుకొని రాత్రంతా ఏదో రకంగా ఆత్మను అక్కడి నుంచి పంపించేసింది శాంతపరిచి. ఇలాంటి పూజ చేద్దామని అఘోరి అనుకుంది. వీళ్ళు అక్కడ కైలాసంలో అక్కడిక్కడ కూడా అవే చేస్తూ ఉంటారు. ఎక్కడెక్కడెక్కడో కైలాసం అంటే ఇంకా నాకు వచ్చింది వీళ్ళ హిమాలయాలు రెగ్యులర్గా, అవి మనకు తెలియదు ఇక్కడ నుంచి చూసేవాళ్ళం. వాళ్ళ పూజలు, వాళ్ళ వే ఆఫ్ ఇవన్నీ తెలియదు మనకి. డిఫరెంట్ దేవుడు వచ్చినా సరే ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్గా నమస్కారాలు పెడతా ఉంటారు. వీళ్ళకి మన సాధారణ జనాలకి ఇవన్నీ తెలియదు. ఆమె పర్యటన పేరుతో జనాల్లో తిరుగుతుంది, ఎట్లా ఉంటారో చూద్దామని. తిరిగే టైంలో తనకు అనిపించే అక్కడక్కడ కనిపించే నెగిటివ్ ఎనర్జీలని శాంతింపబడుస్తూ వెళ్తుంది. ఎలా అయితే ముత్యాలమ్మ టెంపుల్ ధ్వంసం తర్వాత అమ్మవారి ఆగ్రహానికి గురైతే పాపం వీళ్ళందరూ ఏమైపోతారని అక్కడ అమ్మవారిని శాంతింపడానికి అక్కడికి వచ్చింది. ఒక ఆత్మ ఏదో ఘోషిస్తుంటే ఆత్మని శాంతింపజేయడానికి అక్కడికి వెళ్ళింది. డిఫరెంట్ ప్లేసెస్ తిరుగుతుంది. కొన్ని టెంపుల్స్లో మంచి వైబ్ దొరుకుతుంది, కొన్ని టెంపుల్స్లో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటే తనవి ఏదో రకంగా తీసుకుంటూ వెళ్తూ ఉంది. జనాల్లో వెళ్తుంటే జనాలు వెంబడించి ఏదేదో అంటున్నారు. మొన్న కార్ సర్వీసింగ్ దగ్గరికి వెళ్తే 2-3 వెళ్ళారు అత్యుత్సాహంగా. వెళ్ళేసి అఘోరి చెప్పవా అని విసికించారు. ఏం చెప్పాలరా బాబు, నేనేం చెప్పలేను పోండి అని చెప్పి విసికిస్తే పొవేకొజ్జా అన్నారు. ఒళ్ళు మండింది. నేను ఒక అమ్మవారి రూపాన్ని ధరించుకుంటే నువ్వు పొవేకొజ్జా అంటే ఒక అమ్మవారిని అవమానించినట్టే, నువ్వు నీ నోరేంటి నువ్వేంటి అని చెప్పేసి వాడిని శిక్షించడానికి శూలం తీసి వాడిని బెదిరించి కొట్టింది. యాక్చువల్గా
ఇప్పుడు ఈమె వాడిని కొట్టడం మాత్రం జనాలకు కనబడింది. వాడు అనింది అఘోరికి మాత్రమే తెలుసు. అవునా? ఈమె కొట్టింది అఘోరి అందరిని కొట్టుంది, దాడి చేస్తుంది అని చెప్పి వీళ్ళందరూ చిత్రీకరిస్తుంటే ఆమెకి ఇంకా మండింది. సేమ్ సిచ్యువేషన్ సికింద్రాబాద్లో జరిగింది. వాడు కాలుతో తన్నినోడు అక్కడే ఉంటే వాడు పిచ్చోడు అని వాడిని వదిలేశారు. మంచి చేద్దాం, అమ్మవారిని శాంతింపు చేద్దాం అంటేనేమో దీన్ని తరిమి కొట్టారు. సేమ్ ఇప్పుడు ఇక్కడ అంతే. వాడు నన్ను అన్నాడు, నాకు తెలుసు, అనుభవించి నాకు తెలుసు, నన్ను అన్నాడు వాడు. నేను వాడిని కొట్టింది మాత్రం అందరూ చూస్తున్నారు. వాడు మంచోడు అని చెప్పి వాడిని కాపాడుతున్నారు. నేనేదో దయ్యంలాగా వాడి మీద పీక్కు తింటున్నట్టు నన్ను వెంబడిస్తున్నారు, కట్టేస్తున్నారు అని చెప్పేసి పోలీసుల మీద కూడా విరుచుకుపడింది. జరిగింది అది. చూసే వాళ్ళకి అఘోరి హల్చల్, అఘోరి అందరిని కొడుతుంది, తిడుతుంది, రక్కుతుంది, గీకుతుంది అని తెలిసింది. కానీ ఆమె పడిన బాధ ఎవరికి తెలియదు కదా. అనేవాడు చక్కగా అన్నాడు, కామ్గా కూర్చున్నాడు. వీడంతటా వీడు వెళ్ళాడు, ఆమె కూడా వీళ్ళ దగ్గరికి రాలా. ఆ ముందని తెలుసుకుని వీళ్ళంతటా వీళ్ళు వెళ్ళడం, మీద పడడం, రక్కడం. ఆమె ఏదన్నా అంటే ఇగో చూడు నన్ను ఇదనింది అదనింది అని జనాలకు చూపించుకో. గిలిచుకోవాలని అరవకూడదు. అంతేనా? అలాగే ఉంది పరిస్థితి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నిన్న రాత్రి పూజలు చేసే క్రమంలో హిజ్రా నాయకురాలు లైలా గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. అంటే ఈవిడ కూడా ఒక ట్రాన్స్జెండర్ రూపంలో ఉంది కాబట్టి వెళ్ళింది. ఎందుకు ఇలా పూజలు చేస్తున్నాం అంటే వాళ్ళేంటంటే ఈవిడ హిజ్రాల మానసిక స్థితి ఎలా ఉంటుందో హిజ్రా నాయకురాలైన ఆవిడకి తెలుసు. ఈవిడ మానసిక స్థితి ఎలా ఉందో కనుక్కుందామని వెళ్ళింది. వాళ్ళకేం అనిపించలే, షీఈస్ గుడ్. అండ్ తను వాళ్ళకి సమాధానాలు చెప్పాలి, మాకు అది చెప్పి ఇది చెప్పని ఏదేదో అడిగారు. ఆవిడ చెప్పాల్సినంత చెప్పింది, ఏది చెప్పకూడదు అది చెప్పలేదు. తనంతట తను బాగానే ఉంది. వీళ్ళకి కొంచెం మండు ఉంటుంది, నేను అడిగిన ప్రతిదీ ఆవిడ ఎందుకు టెస్ట్ టీచర్ ఆన్సర్ చేయలేదు అని చెప్పేసి. నువ్వు రాగానే హిజ్రాలందరూ అటెన్షన్ ఇస్తారు, ఆమె ఇవ్వలేదు నీకు అటెన్షన్. వీళ్ళకి ఈగో హర్ట్ అవుతుంది. ఆవిడకి నేనెందుకు ఇవ్వాలి అటెన్షన్? నువ్వు నా దగ్గరికి వచ్చావు, నేను నీ దగ్గరికి వచ్చాను. నువ్వు నా దగ్గరికి వచ్చావు, నీకు కావాల్సింది అడుగు, అవసరమైంది అడుగు. నీకు అవసరం అనుకుంటే నీకు చెప్తాను, లేకపోతే లేదు వెళ్ళిపో. తన యాటిట్యూడ్ అలాగే ఉండింది. ఇక్కడ వీళ్ళిద్దరికి చిన్న క్లాష్. అండ్ ఆ పూజ చేసింది, మళ్ళీ అలా వెళ్తుంది. తను ఎక్కడ తిరుగుతుందో ఎటు తిరుగుతుందో ఎవరికి తెలియదు. ఏదో తన దారిలో తను వెళ్తుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అఘోరి ఇంత చేస్తుంది అంత చేస్తుంది అని చెప్పిన తర్వాత అటు ఆంధ్రాలో కానీ ఇటు తెలంగాణలో కానీ పోలీసులు ఆవిడని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? గట్టిగా ఆపుతున్నారు, మళ్ళీ వదిలేస్తున్నారు. ఎందుకు బంధించట్లేదు? ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? సో ఇక్కడే మీకంటూ ఒక ఆన్సర్ ఉంటుంది, షీఈ్ నాట్ దొంగ బాబా. దొంగ బాబాలు అయితే పోలీసులకు తెలిసిపోతుంది కదా, వాళ్ళ పుట్టుపురోత్తరాలన్నీ తీసుకెళ్ళి లోపలేస్తారు. మహా డేరా బాబాలనే తీసుకెళ్ళి లోపలేస్తారుగా, అవునా? ఈవిడ ఎందుకు వదిలేస్తారంటే ఈవిడ ఎక్కడి నుంచి వచ్చింది, తను ఎవరు, తన మూలాలు ఏంటనేది పోలీసులకు డీటెయిల్స్ లేకుండా ఉంటారుగా. అన్ని డీటెయిల్స్ పోలీసుల దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆవిడని వదిలేస్తున్నారు. సో షీఈస్ జెన్యూన్. కాకపోతే తన ప్రవర్తన జనాలకి కొంచెం వింతగా అనిపించింది. ఇప్పుడు అర్ధరాత్రి నేను ఒక సమాధి చుట్టుపక్కల శూలాలు వేసుకొని మధ్యలో నగ్నంగా కూర్చొని వాళ్ళంతా బుడిద పూసుకొని కోడిని తీసుకొచ్చి బలిచ్చి ఇట్లా చేసి గుమ్మడికాయని అటు ఇటు తిప్పితే ఏదో చేతపడి చేసినట్టు కనబడదు. భయమే వస్తుంది కదా జనాలకు, అమ్మో ఏమో చేస్తుందని. ఈ ప్రపంచానికి అది భయం, ఎందుకంటే మనకు సినిమాల్లో చూపించేవన్నీ ఇవే ఇలాగే ఉంటాయి కాబట్టి భయం వేస్తుంది, అమ్మో ఏదో జరుగుతుంది అని. బట్ వాళ్ళ పెరిగిన వాతావరణమే అది. ఎలాంటి పూజ చేస్తే ఏ ఆత్మ ఎలా శాంతిస్తుంది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు అంతమంది హిమాలయాల్లో ఉంటారు, అవునా? ఒక టైప్ ఆఫ్ పవర్ ఉంటుంది వాళ్ళ దగ్గర. నీకు ఇక్కడ చెప్పనా, నువ్వు పుర్రె నీ మెడలో వేసుకొని తిరగలవా? ఎందుకంటే వైరస్లు వస్తాయి. అది అంత నీట్ కాదు, శవం కదా, బోలెడన్ని వైరస్లు ఉంటాయి దాంట్లో. అంతటి వైరస్ని ఒళ్ళంతా వేసుకొని తిరుగుతున్నారు వాళ్ళు, సంకలో పెట్టుకొని తిరుగుతున్నారు వైరస్లని. కానీ ఎలా ఉన్నారు? నువ్వు అఘోరి దగ్గర ఒక 10 minutes ఉండు, ఆమె కారు ఎక్కి ఒక 5 minutes ఉండు, నీకు వైరల్ ఫీవర్ వచ్చేస్తుంది, దగ్గు తుమ్ము, ఏదో యూ కాంట్ బేర్, భయంకరంగా ఉంటుంది సిచ్యువేషన్. అలాంటిది ఆవిడ అంత హాయిగా ఎలా తిరగలుగుతుంది? అబ్నార్మల్ పవర్ ఏదో వాళ్ళకి లేదు. ఇంకా చెప్పనా, మంత్రం అంటారు కదా, ఏముందిలే మంత్రమే కదా. మంత్రాలకు చాలా పవర్లు ఉంటాయి, వాళ్ళకి బోల్డని మంత్రాలు తెలుసు, మంత్రోపదేశం చేయించబడతారు కదా. మంత్రం పవర్ఫుల్, లోపల అది నరాల్ని దగదగలాడిస్తుంది. మంత్రం అనేది పవర్ఫుల్, అది బయటికి వాళ్ళు చెప్పరు, వాళ్ళ లోపల ఉండిపోతుంది. మంత్రోచ్చారణ చేస్తా 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 వెళ్తూ ఉంటారు. అండ్ షీఈస్ జెన్యూన్ కాబట్టే పోలీసులు టచ్ చేయట్లేదు, అదొక్కటే గుర్తుపెట్టుకోండి.
దొంగ బాబాలు ఎంతమంది వచ్చి రోడ్ల మీద తిరిగినా పోలీసులు అరెస్ట్ చేసి లోపలేస్తారు. వాళ్ళు ఎవరినైనా కొట్టినా తిట్టినా ఏం చేసినా సరే తన్ని ఏ పోలీస్ కూడా టచ్ చేయట్లేదు అంటే గుర్తుపెట్టుకోండి. వార్తకి ఎక్కుతున్నావు, కవర్ చేస్తున్నారు కాబట్టి, కానీ ఏ పోలీస్ తను టచ్ చేయట్లా. పైనుంచి ఆర్డర్స్ వస్తున్నాయి, వద్దు తన్ని వదిలేయండి అని. దేనికి? బికాస్ షీ ఈజ్ జెన్యూన్. కాకపోతే మనకి కొత్త, ఆ వాతావరణం కొత్త కాబట్టి, ఆల్రెడీ కాశీకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి అలవాటే కాబట్టి వాళ్ళు చూసే ఓహో అనుకుంటున్నారు అంతే. ఒక రకంగా ఆవిడ కూడా కొత్తగా ఉంది ఇదంతా. ఆవిడ కూడా కొత్త ఇదంతా. అదే ఎప్పుడో 12 ఏళ్ళ ముందు వెళ్ళిపోయింది కదా. తనకి 12 కొత్త, 12 ఇంకా ఎక్కువే అంట. తనకి కొత్త, వీళ్ళకి కొత్త ఆ ప్రవర్తన. సో అలా. కానీ మంచిగా చెబితే ఎవరి మాట వినట్లేదా? ఇప్పుడు అందరినీ కొట్టలే కదా, మొన్న ఒక ఆయనను కొట్టింది, అందరిని ఎందుకు కొట్టలేదు? అందరు అలా అనలా. సో అందరు అడుగుతున్నారు, ఊరికే క్వశ్చన్స్ వేస్తున్నారు. పోవే కొజ్జా, పోవే ఎల్లు అని ఇట్లాంటి పిచ్చి పిచ్చి పదాలు ఎవరు వాడలా. సో తను ఎవరిని ఏమనలా. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి. మంచి మంచి క్వశ్చన్స్ వేస్తే మంచి మంచిగా ఆన్సర్స్ చెప్తుంది, చక్కగా తిరుగుతుంది. ఆ రోజు ఎందుకు నేను పవన్ కళ్యాణ్ని కలుస్తా అనిందంటే, ఆడోళ్ళ పైన అమ్మాయిల పట్ల పిల్లల పట్ల అందరూ ఇంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, నన్ను కూడా ఒకడు దూషించాడు, దూషించినోడు కళ్ళెదుటున్నా కూడా వాడినేమో అందరూ ప్రొటెక్ట్ చేస్తున్నారు, నేను దండించినందుకు, ఇది తప్పురాని దండించినందుకు నన్ను దయ్యంలా చూస్తున్నారు, నేనే న్యాయం చెప్పండి అని గట్టిగా నిలదీయడానికి వెళ్ళింది. కానీ వాళ్ళు ఎవరు తీసుకెళ్ళా అక్కడి వరకు, అంతే, అంతమించి ఏం లేదు. కొన్నిసార్లు కొన్ని అర్థం చేసుకోండి, ప్రాక్టికల్గా మాట్లాడదాం. బేసికల్లీ ఇంత నేను ఒరిజినల్ ప్రాక్టికల్ ఏంటి? అఘోరి కొట్టింది, తిట్టింది, రోడ్ల మీద చేతబడులు చేస్తుంది, లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తున్నాయి, ఆవిడ ఎక్కడికి వెళ్తే అక్కడ. పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయట్లా? వై దే ఆర్ ప్రొటెక్టింగ్ హర్. పోలీసుల దగ్గర అందరి చరిత్రలు ఉంటాయి, నేషనల్ వైజ్గా అందరి చరిత్రలు, పురోత్తరాలన్నీ ఉంటాయి. సో తను పలానా చోటు నుంచి వచ్చింది, తను జెన్యూన్ అని వాళ్ళకి అనిపించింది కాబట్టి, వాళ్ళ గురువులు వాళ్ళందరూ వీళ్ళకి తెలుసు కాబట్టి ఉన్నారు. అండ్ ఎందుకు పోలీసులు వీళ్ళకి గౌరవం ఇస్తున్నారు చెప్పనా? ఇప్పుడు బార్డర్లో ఉండే సైనికులకు మనం గౌరవం ఇస్తామా? అంతే గౌరవంగా వీళ్ళని కూడా చూడాల్సిన పరిస్థితి. వీళ్ళు అక్కడ బార్డర్లోనే ఉంటారు, హిమాలయాల్లో ఎన్నెన్నెన్నెన్నో తపస్సులు చేస్తూ ఉంటారు, ఎన్నో మెడిటేషన్లు చేస్తూ ఉంటారు. అందుకే ఏ దేశమైనా సరే ఇండియా మీదకి దండెత్తుకొచ్చినా వెనక్కి తిరిగి వెళ్ళారే తప్ప ఎవడు ముందుకు రాలేకపోయారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. బార్డర్లో ఉండే సైనికులు ఎంత పవర్ఫుల్లో, ఆ బార్డర్ని ఒక కంచెలాగా వేసి కాపాడుతున్న వీళ్ళు కూడా అంతే పవర్ఫుల్. ఏ నెగిటివ్ ఎనర్జీ కూడా ఇటు రాలేదు, ఇటు నుంచి అటు వెళ్ళాల్సిందే తప్పితే. ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే వాళ్ళు అక్కడ ఉన్నారు, ఆ మంచు ప్రదేశాలు, అక్కడే దేశాన్ని కాపాడే సైనికుల్లాగా వీళ్ళు కూడా అంతే. అందుకు పోలీసుల చేత అఘోరి గౌరవింపబడుతుంది. రైట్, ఓకే, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. రైట్, థ్యాంక్ యూ. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.